ఈనాడు వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. యుద్ధంపై అమెరికా ఇజ్రాయిల్ చెరో మాట అంటూ ఒకరు యుద్ధం ముగిస్తామంటూ మరొకరు విరుచుకు పడతామంటూ అమెరికా ఇజ్రాయిల్ చెరో మాట మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. ఇరాన్లోని నతాంజు అణుశుద్ధి కేంద్రంపై వైమానిక దాడులు, డిగో గార్సియాపైకి క్షిపణులు ప్రయోగించిన టెహ్రాన్. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా, హార్ముజ్ ను తెరవండి 22 దేశాల విజ్ఞప్తి. పశ్చిమాసియాలో యుద్ధ కల్లోలం చెల్లారట్లేదు. ఓవైపు అమెరికా ఇజ్రాయిల్ విరుచుకుపడుతుంటే ఇరాన్ అంతే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. శనివారం తమ దేశానికి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటన్ అమెరికా సంయుక్త సైనిక స్థావరం డిగో గార్సియాపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి పాశ్చాత్య దేశాల్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ దాడి యత్నం ద్వారా సుదీర్ఘ దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టగలమన్న సంకేతాన్ని పంపింది. మరోవైపు ఇరాన్లోని కీలక అణుశుద్ధి కేంద్రమైన నతాంజుపై శనివారం అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ కేంద్రంపై గత ఏడాది జరిగిన 12 రోజుల యుద్ధంలోనూ అమెరికా తీవ్ర స్థాయిలో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు ప్రతిదాడుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధాన్ని ముగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే తాము చేపట్టిన సైనిక చర్యలు అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాయని చెప్పారు. స్వతంత్ర హోదాలో మాపై దురాక్రమణను అడ్డుకోండి అంటూ ప్రధాని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు. నేడు ఈనాడు వార్తాపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్, నగరం పరిగెడుతోంది, ప్రజా రవాణా పడుతూ లేస్తోంది అంటూ మెయిన్ హెడ్లైన్ అయితే చూడొచ్చు. ఇక ఇదే కొనసాగితే వాయుగండంగా మెట్రో సిటీ. 9 ఏళ్లలో 500 తగ్గిన సిటీ బస్సులు, ఆదరణ కోల్పోతున్న ఎంఎంటీఎస్లు, పెరగని మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ, కోచ్లు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జనాభాతో పాటు ప్రైవేట్ వాహనాలు పెరుగుతున్నాయి. దీంతో రోడ్లపై వాయు కాలుష్యం అధికమవుతోంది. దక్షిణాదిలోని మిగతా మెట్రో నగరాలైన చెన్నై, బెంగళూరుతో పోలిస్తే PM10 ఉద్గారాలు హైదరాబాద్లోనే అధికం. పరిస్థితి ఇలానే కొనసాగితే కాలుష్యంలో ఢిల్లీతో పోటీ పడతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం లోపభూయిష్టమైన ప్రజా రవాణానే అనేది తేటతెల్లమవుతోంది. ప్రజా రవాణాలోని ప్రయాసాలను భరించలేక ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలని వినియోగిస్తున్నారు. దీంతో నగరం వాయుగండంగా మారుతోంది. మెట్రో వచ్చినా డిమాండ్కు తగ్గట్టు సర్వీసులు, కోచ్లు పెరగకపోవడం, చివరి గమ్యస్థానం వరకు చేరడానికి అనుసంధాన ప్రజా రవాణా లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. సమయపాలన లేని ఎంఎంటీఎస్లు ఆదరణ కోల్పోతున్నాయి. సిటీ బస్సులు గత 9 ఏళ్లలో 100లో తగ్గిపోయాయి. ఇదే సమయంలో ఢిల్లీ, ముంబై నగరాలు మెట్రో, ఎంఎంటీఎస్ సేవల వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. దక్షిణాదిలో ఇక్కడే అధిక కాలుష్యం. 2024-25లో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా చూసుకున్నట్లయితే ఇక గణపు మీటరు గాలిలో PM10 ఉద్గారాలు మైక్రోగ్రాముల్లో ఇక్కడ చూడొచ్చు. మెట్రో నగరం వాటి PM10 ఉద్గారాలు ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్ కు సంబంధించి 82, బెంగళూరుకు 72, చెన్నై 59, ముంబై 91, కోల్కతా 95, ఢిల్లీ 213. ఆలూరులో వక్ఫ్ భూముల సేకరణకు నోటిఫికేషన్. ఇండస్ట్రియల్ పార్కుకు 1248 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం. ఇక 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేటు బిల్లు అంటూ ఇక్కడ మనకు మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడతామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలే కనుక మద్దతివ్వాలి అంటూ కేటీఆర్ వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. 6 గ్యారంటీలకు గాను మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన అర్హామీ తప్ప ఏమీ అమలు కాలేదు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే సీఎం సంతకం చేసిన దస్త్రం కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ వచ్చే శుక్రవారం శాసనసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. అందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ను కోరుతున్నాం. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే కాబట్టి ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతివ్వాలని వారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శనివారం పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్నట్లుగా మనకు వార్త కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో బహిరంగ సభ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. కేంద్రం నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టేందుకు ప్రధాని మోదీ ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది. నేడు రైతు భరోసా నిధుల విడుదల, రేపు రైతుల ఖాతాల్లో జమ. తొలి విడతలో ఎకరం వరకు సాయం. నేడు నర్మేట ఆయిల్ ఫామ్ కర్మాగారానికి సీఎం ప్రారంభోత్సవం. రైతు భరోసా నిధులు
నేడు విడుదల చేయనున్నట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. ఈ రోజు విడుదల చేసినటువంటి రైతు భరోసా నిధులు రేపు రైతుల ఖాతాలో జమ కానున్నట్లుగా మనకు వార్తలో కనిపిస్తా ఉంది. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా నిధులను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 1.50 కోట్ల ఎకరాలకు సాయం అందించేందుకు 9,000 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకుంది. సిద్దిపేట జిల్లా నర్మేటలో సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల, ఇతర మంత్రుల సమక్షంలో సీఎం వీటిని విడుదల చేస్తారు. తెలంగాణలో మొత్తం 73 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇక వీరందరికీ 1 ఎకరం వరకు సాయం అందేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక 3 దశల్లో భద్రాచలం ఆలయ అభివృద్ధి అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. గోదావరి పుష్కరాలకు అనుగుణంగా ఘాట్ల నిర్మాణం ఉండాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈనాడు వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మరో మెయిన్ హెడ్లైన్, 6 మాడ్యూళ్లు 3 గంటలు. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష ఇక కఠినతరం. LLR కు ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ టెస్ట్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నూతన విధానం. అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రతపై అవగాహన లేని డ్రైవింగ్, ఇవన్నీ రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. చాలా మంది వచ్చీరాని డ్రైవింగ్ తో తమతో పాటు ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేశంలో ఏటా దాదాపు 1.7 లక్షల మంది ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారు. తెలంగాణలో ఏటా సుమారు 7,500 మంది చనిపోతున్నారు. 23,000 మంది గాయపడుతున్నారు. ఈ క్రమంలో రహదారి ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలంటూ కొద్ది నెలల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఇక 2 నుంచి 3 అంచెల విధానం. డ్రైవింగ్ లైసెన్స్ DL పొందే విధానంలో కీలక మార్పులు తీసుకొస్తూ రవాణా శాఖ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. DL విధానంలో ప్రస్తుతం LLR లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష అనే 2 అంచెల విధానం ఉంది. వీటికి అదనంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ టెస్ట్ తీసుకురాబోతుంది. ఏప్రిల్ తొలి వారం నుంచి ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇకపై LLR కు దరఖాస్తు చేసుకునే ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్ట్ ను తప్పనిసరి చేయనున్నారు. ఒక్కోటి అరగంట, పరీక్ష మీ ఇంటి నుంచే. రోడ్ సేఫ్టీ టెస్ట్ లో 6 మాడ్యూల్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాలుంటుంది. అన్నిటికీ కలిపి 3 గంటలు. రహదారి భద్రత అవగాహనకు శిక్షణతో కూడిన పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కెమెరా ఉన్న ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్తో మీ ఇల్లు లేదా ఆఫీస్ నుంచి పరీక్ష రాయవచ్చు. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్ ఇస్తారు. దాని ఆధారంగానే లెర్నర్ లైసెన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. ప్రమాదాలు తప్పించుకోవడం ఇలా. రోడ్ సేఫ్టీ టెస్ట్ లో యథార్థంగా జరిగిన ఈ రహదారి ప్రమాదాలను, డ్రైవింగ్ లో చేసే పొరపాట్లను వీడియోల రూపంలో రవాణా శాఖ చూపిస్తుంది. రోడ్డుపైకి వాహనంతో ఎలా వెళ్ళాలి, మిర్రర్ ఎలా సెట్ చేసుకోవాలి, ముందు వెళుతున్న వాహనాల్ని ఎలా ఓవర్టేక్ చేయాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రమాదాలు ఎలా జరిగాయి, ఎవరి తప్పిదం ఉంది, బాధితులకు జరిగే నష్టం, కుటుంబాలపై ప్రభావం ఎలా ఉంటుంది వంటి విషయాలను ప్రత్యక్ష ఉదాహరణలతో చూపిస్తారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు అలాంటి తప్పులను చేయకుండా ఈ విధానం ఉపకరిస్తుంది. ప్రతి మాడ్యూల్ కు చిన్న పరీక్ష కూడా ఉంటుంది. ఇదేమీ కఠినంగా ఉండదు, సులభంగానే పాస్ అవుతారు అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు ఈనాడుకు తెలిపారు. నూతన విధానంతో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కఠినం కానుంది. అయితే దీని ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పేడ నమూనాతో చూడి నిర్ధారణ, లాకాన్స్ వినూత్న ఆవిష్కరణ అంటూ మనకు మరో మెయిన్ హెడ్లైన్ కనిపిస్తా ఉంది. పేడ నమూనాలతోనే పాడి పశువుల చూడిని నిర్ధారించే కిట్ ను హైదరాబాద్ లోని CCMBకి చెందిన అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ ప్రయోగశాల లాకాన్స్ శాస్త్రవేత్తలు రూపొందించారు. సాధారణంగా పశువులు గర్భం చూడి దాల్చాయో లేదో తెలుసుకోవాలంటే పశు వైద్యులు చేతిని లోపలికి పెట్టి ట్రాన్స్రెక్టల్ పాల్పేషన్ వంటి పరీక్షలు చేస్తారు. రక్త పరీక్షల ద్వారాను నిర్ధారిస్తారు. పశువుకు ఎలాంటి నొప్పి లేకుండా చూడిని గుర్తించేలా కిట్ ను లాకాన్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సాధారణ ప్రెగ్నెన్సీ కిట్ లాగే పనిచేస్తుంది. మొదట పశువుల పేడను నిర్ణీత ద్రావణంతో కలుపుతారు. ఆ ద్రవం చుక్కలను టెస్ట్ కిట్ పై ఉన్న శాంపిల్ ప్యాడ్ పై వేస్తారు. కొద్ది నిమిషాల తర్వాత కిట్ పై ఉన్న కంట్రోల్ జోన్ వద్ద 2 గీతలు వస్తే పశువు చూడితో ఉన్నట్లు, 1 గీత మాత్రమే వస్తే గర్భం లేనట్లు నిర్ధారించవచ్చు. ఈ ఆవిష్కరణకు తాజాగా US పేటెంట్ లభించింది. దీన్ని వాణిజ్య స్థాయికి తీసుకెళ్లాల్సి ఉంది అని శాస్త్రవేత్త డాక్టర్ జి ఉమాపతి ఈనాడుతో తెలిపారు. ఇది సప్లై షాక్. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం, కోవిడ్ సమయంలోనూ ఎదుర్కొన్నాం. ప్రస్తుత యుద్ధ ప్రభావం ఈ రెండింటిని కలిపినంతగా ఉంది.
ఈనాడు ఇంటర్వ్యూలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు ప్రత్యేక కథనం చూడొచ్చు. ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభంలో కోవిడ్ సమయంలో ఎంత తీవ్రత సమస్యలు ఎదురయ్యాయో ఈ రెండింటిని కలిపినంతగా ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్ కలిపి ఇరాన్ పై ప్రారంభించిన యుద్ధం ప్రభావం ఉంది. దీనివల్ల భారత్ ద్రవ్యోల్బణం వృద్ధిపై ప్రభావంతో పాటు కరెంట్ అకౌంట్ లోటును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఇది వరుసగా మూడో సప్లై షాక్. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే చిన్న పరిశ్రమలు, వ్యవసాయంతో సహా అనేక రంగాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రత్యేక ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇక ఎగుమతులు, దిగుమతుల పరిస్థితిపై మీ అంచనాలు అంటూ అడిగినటువంటి ప్రశ్నకు యుద్ధం ప్రారంభమై 4వ వారమే అయినందున ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేం. దిగుమతులు పెరిగాయి. ఎగుమతులు ఇతర దేశాల్లో పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. ఆహార ధరలు పెరిగాయి. వృద్ధి తగ్గుతోంది అంటే ఎగుమతులు తగ్గాయి, దిగుమతులు పెరిగాయని. దీనివల్లే కరెంట్ అకౌంట్ లోటు ఎక్కువ అవుతుంది. ఎలాంటి కార్యాచరణ అవసరం? గత బడ్జెట్లో ద్రవ్య రిజర్వ్ ఫండ్ 1,00,000 కోట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మొత్తం దేనికి వినియోగించాలో ఆలోచించాలి. ప్రజలకు సబ్సిడీలు ఇవ్వడానికా, డొమెస్టిక్ ఉత్పత్తిని పెంచడానికి సహకరించేలా డబ్బు ఖర్చు పెడితే మంచిది. ఇది మొదటి కార్యాచరణగా ఉండాలి. ఆయిల్ ధర బ్యారెల్కు $10 పెరిగితే ఏడాదికి జీడీపీ వృద్ధి 0.5% తగ్గుతుంది. $73 నుంచి $74 ఉన్న క్రూడ్ ఆయిల్ ధర $110 నుంచి $112 పెరిగింది. దీనివల్ల ఈ నెలలోనే జీడీపీ వృద్ధిపై భారీగా ప్రభావం పడి ఉంటుంది. నిష్టగా ప్రార్థనలు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో రంజాన్. రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నారు. సామూహిక ప్రార్థనలు చేసి ప్రజలందరి శాంతి సౌఖ్యాల కోసం అల్లాహ్ను వేడుకున్నారు. హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ ఫస్ట్ ల్యాన్సర్ ఈద్గాలో నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుసేన్ తో కలిసి క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ప్రార్థనలు చేశారు. మసాబ్ ట్యాంక్ చౌరస్తా పరిసరాల్లో వేల మంది ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. మెహదీపట్నం అజీజియా మసీదు, అయోధ్యనగర్ గుమ్మజ్ మసీదు, మల్లెపల్లి బడి మసీదు, నాంపల్లి టెకీ మసీదుల్లో జరిగిన ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ చౌరస్తాలో ముస్లింల సామూహిక ప్రార్థనలు చిత్రంలో చూడొచ్చు. జీవన్ రెడ్డితో ఇద్దరు మంత్రుల భేటీ. జీవన్ రెడ్డితో ఇద్దరు మంత్రులు భేటీ అయినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. జీవన్ రెడ్డితో సమావేశమైన మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్. చిత్రంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి తదితరులు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి టి జీవన్ రెడ్డితో శనివారం రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు భేటీ అయ్యారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి దాదాపు గంటన్నర పాటు ఆయనతో మాట్లాడారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా ఉన్నారని, పార్టీ వీడాలన్న ఆలోచన విరమించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో ఫోన్లో మాట్లాడిస్తానని శ్రీధర్ బాబు కోరగా తాను మాట్లాడబోనని జీవన్ రెడ్డి నిరాకరించారు. తనను ఢిల్లీకి తీసుకెళ్లి 20 నెలలవుతోందని, ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు పేర్కొనగా తన నిర్ణయంలో మార్పు ఉండబోదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులతో చర్చల అనంతరం జీవన్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా దేవుడు శాసిస్తాడు, మానవుడు అనుసరిస్తాడు అంటూ సమాధానమిచ్చారు. అనంతరం మంత్రి శ్రీధరబాబు విలేకరులతో మాట్లాడుతూ జీవన్ రెడ్డికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుంది. ఆయనతో చర్చించిన విషయాలను అధిష్టానానికి, ముఖ్యమంత్రికి నివేదిస్తాం. 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ కోసం నిబద్ధతతో పనిచేసిన జీవన్ రెడ్డి పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుగా నిలిచారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరాం. 10 మంది బారాస ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. బడ్జెట్లో రాష్ట్ర జనాభాలోని 1.15 కోట్ల మందికి ప్రమాద బీమా వర్తింపచేయడం గొప్ప విషయం. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులు, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. మంత్రుల వెంట చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.